ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కమ్యూనికేషన్ అంటే సమాచారం చేరవేయడం. అంటే మన దగ్గర ఉన్న సమాచారం మరొకరికి చేరవేయాలంటే ఏ విధంగా, అవునా కదా? దీన్నే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికైతే మంచిగా ఉంటాయో, అంటే మాట్లాడే విధానం కావచ్చు, ఏదేనైనా సరే. దీంట్లో కమ్యూనికేషన్లో వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ రెండు రకాలు ఉన్నాయి. వెర్బల్ అంటే, నాన్ వెర్బల్ అంటే ఏంటి? LSRW ఎప్పుడన్నా విన్నారా? లిజనింగ్ స్కిల్స్, నెక్స్ట్ ఎస్ స్పీకింగ్ స్కిల్స్, అలాగే ఆర్ రీడింగ్ స్కిల్స్, అలాగే రైటింగ్ స్కిల్స్. ఇవి కాకుండా నాన్ వెర్బల్స్ ఏమున్నాయి? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో ఏ విధంగా అంటే ఎక్స్ప్రెషన్స్ ద్వారా, ఫీలింగ్స్ ద్వారా, అలాగే ఐ టు ఐ కాంటాక్ట్ ద్వారా. వీటి గురించి ఈరోజు కొంచెం తెలుసుకుందాం, ఓకేనా? లిజనింగ్ ద్వారా మనం ఏదైతే వింటామో, ఎవరైతే చెప్పినా కూడా దాన్ని విని నేర్చుకోవడం ద్వారా మనం సమాచారాన్ని అందించేదానికి చాలా మంచిగా దోహదపడుతుంది. అలాగే రీడింగ్ స్కిల్స్, ఎన్ని బుక్స్ చదువుతావో, గొప్ప వాళ్ళు అయ్యారు అని అంటే లీడర్స్ కావచ్చు, గౌతమ బుద్ధుడు కావచ్చు, స్వామి వివేకానందుడు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళంతా ఎన్నో బుక్స్ చదివారు. అవన్నీ బుక్స్ చదివారు కాబట్టే వాళ్ళందరూ కూడా అంత గొప్ప వాళ్ళుగా అయ్యారు. మనం కూడా బుక్ అనేది ఖచ్చితంగా చదవాలి. ఏదో ఒక బుక్, ప్రతి ఒక్క బుక్, మీ దగ్గర ఏ బుక్ దొరికితే దాన్ని చదవండి. చదవడం వల్ల మనం ఇంకా మరింతగా నేర్చుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ రైటింగ్. మీకు ఏదైతే గుర్తుకు వస్తుందో, ఏ అయినా ఆలోచన వస్తుందో దాన్ని రాయండి. ఫస్ట్ రాయడం ద్వారా ఇంప్లిమెంటేషన్, ఇంకా కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఇంకొకటి రాయాలి అనేది అక్కడ ఏర్పడుతుంది. అలాగే నెక్స్ట్ లాస్ట్ ఇంకోటి ఏం చెప్పాము? LSRW అన్నాం, అవునా కదా? రీడింగ్ అయిపోయింది, రైటింగ్ అయిపోయింది, నెక్స్ట్ లిజనింగ్ వినడం వల్ల అయిపోయింది, స్పీకింగ్ మాట్లాడడం. మనం మాట్లాడేటప్పుడు కూడా మాటే మంత్రం అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అవునా కదా? మనం మాట్లాడడం ద్వారా ఎప్పుడైతే మాట్లాడడంలో, సంభాషణలో ఎప్పుడైతే అనర్గళంగా తయారవుతామో, నువ్వు ఏ విషయం చెప్పినా కూడా ఎదుటి వారికి పాజిటివ్గా ఉంటుంది. మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడు కూడా పాజిటివ్ వర్డ్సే మనము వాళ్ళతో మాట్లాడాలి. స్టార్టింగే నెగిటివ్గా మాట్లాడామనుకో, ఎదుటి వాళ్ళు ఏంటంటే మనతో మాట్లాడేదానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. పాజిటివ్గానే నువ్వు ఏదైనా చేరవేయాలన్నా కూడా, ఒకళ్ళకి నెగిటివ్గా చెప్పాలన్నా కూడా ఫస్ట్ పాజిటివ్గానే చెప్పడం స్టార్ట్ చేయాలి. ఆ తరువాత నువ్వు